సభకు నమస్కారం. మేచరాజుపల్లి పాఠశాలలో ప్రతి కార్యక్రమం కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహణ జరుగుతుంది. దానికి కల్చరల్ టీం చాలా అభినందనీయం. ఒక్కసారి కల్చరల్ విభాగానికి క్లాప్స్ కొట్టండి. నిన్ననే మనం కాళోజీ గారి జయంతి జరుపుకున్నాం. ఆ సందర్భంలో ఒక మాట చెప్పిన, తెలంగాణ రాకముందు ఎలాగనైతే పాఠాల మన తెలుగు పుస్తకాలు కానీ సోషల్ పుస్తకాలలో కానీ తెలంగాణకు సంబంధించినటువంటి కవుల గురించి, గాయకుల గురించి, వీరనారుల గురించి, వీరుల గురించి చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఇందాకనే 6వ తరగతి పిల్లలు పాట పాడిళ్ళు చాకలి ఐలమ్మ గురించి. యాక్చువల్గా చాకలి ఐలమ్మ ఓరుగంటి వారి ఇంటిలో పుట్టింది. ఓరుగంటి వాళ్ళ ఇంటి పేరు. తర్వాత చిట్యాల వాళ్ళ కోడలైంది. యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా ఇంటి పేరును ప్రతి పేరుకు యాడ్ చేస్తూ ఉంటారు. కానీ చాకలైలమ్మ మాత్రం తన కులానికి సంబంధించినటువంటి పేరును తన సార్థక నామధేయంగా ఉంచింది. అంటే జనానికి కూడా చాకలైలమ్మ అంటేనే ఈజీగా తెలిసిపోతుంది. అలా ఇక్కడ రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో తను పుట్టింది. ఒకప్పుడు మహిళలు చదువుకోవడానికి కానీ వేరే ఏ పని కూడా పనికి రాకుండా వ్యవహరించేవాళ్ళు. అలాంటి చదువు లేదు, చైతన్యం లేదు. అలాంటి రోజుల్లో తను ఒక బడుగు బలహీన వర్గాలలో పుట్టినటువంటి స్త్రీ తన వీరత్వాన్ని, ధీరత్వాన్ని ఏ విధంగా చాటుకున్నదంటే, తమ మీద ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో, ఎవరైతే అరాచకం చేస్తున్నారో, తను కష్టపడి పండించినటువంటి పంటను దోచుకొని పోతున్నారో వాళ్ళ మీద పోరాటం చేసింది. అంటే సంవత్సరం అంతా కష్టపడి పంట పండిస్తే అప్పుడు దొరలు ఈ పంటను తీసుకొని పోయేది. అలాంటి పరిస్థితులలో ఈమె పోరాటం చేసి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళ అకృత్యాలకు, వాళ్ళ అహింసకు, వాళ్ళ హింసకు బలి అయినా కూడా తను పోరాటం చేసింది. ఇదంతా కూడా ఈనాటి స్త్రీలకు కానీ బాలికలకు కానీ ఒక వీరగాథగా చెప్పుకొని మనలో కూడా ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపుకొని రాబోయేటువంటి తరాలలో మనం కూడా చాకలి ఐలమ్మ వారసులుగా వెలుగొందాలని కోరుకుంటూ, మరి మన పాఠశాల నుండి అలాంటి వీరులు చాలామంది ఉన్నారు. నిన్న ఒక విషయం చెప్పిన 6వ తరగతి అమ్మాయి తన ఇంటికి అమ్మా నాన్న హాస్పిటల్ పోతే ఇంట్లో ఉన్న తమ్మునికి వంట చేసి